న్యాయవాద దంపతులు గట్టు వామనరావు నాగమణిల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసును సీబీఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. కొద్ది రోజుల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో సీబీఐ తనిఖీలు చేపట్టింది. కమాన్పూర్ మండలం కలవచెర్ల దగ్గర 2021 ఫిబ్రవరి 17న హైకోర్టు న్యాయవాదులు వామనరావు నాగమణి దంపతులను దారుణంగా హత్య చేశారు దుండగులు. న్యాయవాద దంపతులు గట్టు వామనరావు నాగమణిల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసును సీబీఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. కొద్ది రోజుల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో సీబీఐ తనిఖీలను చేపట్టింది. కమాన్పూర్ మండలం కలవచెర్ల దగ్గర 2021 ఫిబ్రవరి 17న హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు నాగమణి దంపతులను దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ కేసులో ఇదివరకే 7 నిందితులు జైలుకు వెళ్లి బెయిల్పై రిలీజ్ అయ్యారు. ఇదే కేసులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హస్తముందని సుప్రీంకోర్టుకు వెళ్లారు వామనరావు తండ్రి కిషన్ రావు. దీంతో వీరి కేసును సీబీఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. న్యాయవాద దంపతులు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసును సీబీఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. సీబీఐ విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అక్షయ, గట్టు వామన్ న్యాయవాద దంపతులు ఎవరైతే ఉన్నారో గట్టు వామనరావు నాగమణి దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డు పైన దుండగులు పరిస్థితి చూస్తుండగానే హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి గతంలోనే హైకోర్టులో ఒక విచారణ అయితే జరిగింది. హైకోర్టు విచారణ పైన వామనరావు తండ్రి ఎవరైతే ఉన్నారో కిషన్ రావుకు దాన్ని సంతృప్తి చెందకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఒక సంవత్సరం పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత అసలు ఈ కేసులో కొన్ని లోపాలు ఉన్నాయి, ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా కొందరిని విస్మరించారు. కిషన్ రావు ఆరోపించిన ఆరోపణలు ఏవైతున్నాయో కిషన్ రావు తనకు న్యాయం చేయాలని చెప్పేసి అసలు నిందితులను వదిలేశారు. కిరాయి హంతకులను మాత్రమే పట్టుకున్నారు. హత్య చేసిన వాళ్ళు ఓకే, కానీ హత్య చేయించిన వారు ఎవరు అనే కోణం నుంచి మాత్రమే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా కిషన్ రావు వాదనతో ఏకీభవించింది. కిషన్ రావు న్యాయవాదులు సుప్రీంకోర్టులో కొన్ని నెలల పాటు ఒక సుదీర్ఘంగా వాదన అయితే జరిగింది. ఆ వాదన విన్న తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు గత నెలలో ఒక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత సిబిఐ 2 వారాల క్రితం ఇక్కడికి వచ్చి రామగిరి పిఎస్ లో మంథని సమీపంలోని రామగిరి పిఎస్ లో ఒక కేసు అయితే నమోదు చేసింది. తిరిగి ఒక ఎఫ్ఐఆర్ ను ఓపెన్ చేశారు. ఎఫ్ఐఆర్ ను ఓపెన్ చేసి కేసు విచారణను మళ్ళీ నూతనంగా చేపట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఈ విచారణలో గతంలో చేసిన విచారణ అంతా దాన్ని ఉంచి మళ్ళీ మొదటి నుంచి కాకుండా విచారణలో ఉద్దేశపూర్వకంగా పోలీసు విచారణలో ఎవరెవరిని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు, ఎఫ్ఐఆర్ లో అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో కిషన్ రావు ఏమని ఫిర్యాదు చేశాడు, ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదు చేసిన సందర్భంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత బీఆర్ఎస్ నేత పుట్టా మధుకర్ దీంట్లో హస్తం ఉంది. పుట్టా మధుకర్ స్వయంగా హత్య చేయించాడు. పుట్టా మధుకర్ అల్లుడు బిట్టు శ్రీను ఏత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈ కేసులో పుట్టా మధుకు ఖచ్చితంగా ప్రత్యక్ష హస్తం ఉంది. కాబట్టి పుట్టా మధుని కేసులో చేర్చాలి, పుట్టా మధుకు శిక్ష పడాలని చెప్పేసి కిషన్ రావు ఏదైతే కోరాడో దాన్ని బట్టే ఆ కోణం నుంచే సిబిఐ విచారణ కొనసాగనుంది. ఈ రాజకీయంగా ఒక పొలిటికల్ హీట్ అయితే సంతరించుకుంది ఈ విచారణ అనేది. మరోవైపు అదే మంత్రి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా సిబిఐ విచారణ జరగనుండడం, ఇప్పుడు ఈ వామనరావు దంపతుల దానికి సంబంధించి కూడా సిబిఐ విచారణ జరుగుతుండడం ఒక ఆసక్తి రేపుతా ఉన్నదని చెప్పవచ్చు. వామనరావు దంపతులను ఎవరు హత్య చేయించారు, ఎందుకు హత్య చేయించారు, వాళ్ళకి రాజకీయ కారణాలే ఉన్నాయా, వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణం నుంచి సిబిఐ విచారించనుంది. ఈ విచారణ తర్వాత అసలు ఇందులో ఉద్దేశపూర్వకంగా అప్పుడు పోలీసు అధికారుల పైన కొందరిపైన అయితే ఆరోపణలు ఉన్నాయి. నిందితులను కావాలనే తప్పించారు, హత్య చేసింది తామేనని ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళనే ఉంచామని చెప్పేసి అప్పట్లో ఒక 620 పేజీల నివేదికను స్థానిక మన తెలంగాణ పోలీసులు హైకోర్టుకు అయితే సమర్పించారు. ఆ నివేదికలో ఎక్కడ కూడా పుట్టమది కానీ పుట్ట శైలజ కానీ వాళ్ళ పేర్లు రాజకీయంగా ఎక్కడ ప్రస్తావన లేదు. కాబట్టి ఇప్పుడు ఆ అంశాన్ని దాన్ని అయితే ఇంప్లీట్ గా జోడించాలనే ఉద్దేశంతో ఈ విచారణ సాగుతున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇటు విచారణలో అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే యాదృచ్ఛికంగానే జరిగిందా, పుట్టమదుకు తెలియకుండానే జరిగిందా, తెలిసి జరిగిందా అనే కోణం నుంచి అయితే విచారణ కూలంకుషంగా జరిగే అవకాశం లేదు. సిబిఐ విచారణ జరిగితేనే అసలు దోషులు ఎవరు, వామనరావు దంపతుల హత్యకు దారి తీసిన కారణాలేంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఏదైనా సుపారీ మర్డరా ఇది అనే కోణం నుంచి అయితే విచారణలో తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షయ. ఓకే భాస్కర్.